ఈరోజు కంటక వాక్యం. నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, యోనా ప్రవక్త ద్వారా దేవుని మాటలు విని నినవే ప్రజలు తమ పాపాలను విడిచి దేవుని ఉగ్రతను ఎలా తప్పించుకున్నారో మనకు తెలుసు. అయితే వారు దేవుని ఉగ్రతను తప్పించుకొనుటకు ముందుగా వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసమే వారి రక్షణకు కారణమైనదని మనం గ్రహించాలి. విశ్వాసం వలన మనం ఏదైనా సాధించగలం. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది, ఎరికో గోడలను కూల్చింది, సింహాల నోళ్లను మూసింది, అగ్ని యొక్క శక్తిని అణిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే మన పితరుల విశ్వాసం యొక్క గొప్పతనం మనకు కనిపిస్తుంది. అలాగే దేవుని ప్రేమయందు విశ్వాసం ఉంచిన నినవే ప్రజలు ఆ ప్రేమను బట్టి రక్షింపబడ్డారు. వారు చేసిన పాపాలను క్షమించి వారిని రక్షించుటకు దేవుడు ప్రేమస్వరూపి అని వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి అందరూ ప్రార్థించిరి. ఇందును గురించి ఈ విధముగా వ్రాయబడెను. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినవే పట్టణమునకు పోయెను. నినవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి అని. ప్రియులారా, నినవే వారి విస్తారమైన పాపాలను క్షమించి వారిని రక్షించిన దేవుడు మన పాపాలను కూడా రక్షించి ఆ నరకయాతన నుండి కాపాడుటకు శక్తి గలవాడు. అందుకే మన చిన్న చిన్న పాపాలను బట్టి మనం దేవునికి దూరంగా ఉండకుండా దేవుని యొక్క కనికరము కోసం దేవుని యొద్దకే తిరుగువారమై ఉందాం. అటువంటి విశ్వాసం చేత దేవుడు మనలను నింపునుగాక. ఆమేన్.